నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్నాడు జిల్లాకు సంబంధించి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఆ రోజు జరిగినటువంటి కారు యాక్సిడెంట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారు ఢీకొని వైఎస్ఆర్సీపీ దళిత కార్యకర్త అయినటువంటి సింగయ్య మరణించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆ విషయానికి సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక అయితే బయటకు వచ్చింది. అందులో సంచలన విషయాలు అయితే బయటపడడం జరిగింది. ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నదేనని చెప్పి ఫోరెన్సిక్ నివేదిక అయితే వచ్చింది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అది ఫ్యాబ్రికేటెడ్ వీడియో అని చెప్పి, ఏ వీడియో అయితే సింగయ్య తల మీద జగన్మోహన్ రెడ్డి గారి కారు వెళ్తున్నట్టు దృశ్యాలైతే బయటకు వచ్చాయో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించినటువంటి వీడియో అని కూడా వాళ్ళు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మరియు నాయకులు చెప్పడం జరిగింది. వాటినన్నిటిని పటాపంచర్ చేస్తూ ఫోరెన్సిక్ నివేదిక అయితే వచ్చింది. సింగయ్య తల మీద ఎక్కింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారే అని చెప్పి నివేదిక కూడా ఇచ్చింది. ఇక్కడ చూడండి, జగన్ కారే సింగయ్య ఘటనపై వైరల్ అవుతున్న వీడియో ఒరిజినలే. ఆ వీడియో మనం ఏదైతే చూసామో, ఆ విస్తు గొలిపేటువంటి ఆ విజువల్స్ ఏదైతే చూసామో అది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కారే. జగన్మోహన్ రెడ్డి గారి కారు కుడివైపు చక్రం కింద సింగయ్య అనేటువంటి దళిత కార్యకర్త నలిగి నుజ్జైపోయాడు అని కూడా నివేదికలో వచ్చింది. అదేవిధంగా ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎడమ వైపు నుంచి అభివాదం చేయడం వల్లనే ఈ కార్యకర్తలు గుమికూడి తొక్కిసలాట జరిగిందని, ఆ తొక్కిసలాటలోనే సింగయ్య ఆ కుడివైపు ఉన్నటువంటి చక్రం కింద పడి యాక్సిడెంట్ కి గురి అయినట్లు కూడా ఫోరెన్సిక్ నివేదిక అయితే ఇచ్చింది. ఇక్కడ చూడండి, మార్ఫింగ్ చేసిన ఆధారాలు లేవు. ఫోరెన్సిక్ నివేదికలో స్పష్టీకరణ. సో అది మార్ఫింగ్ చేసినటువంటి వీడియో కాదు, అది పక్కా ఒరిజినల్ వీడియో. ఆ వీడియోలో ఏదైతే మీరు దృశ్యాలు చూశారో అవన్నీ ఒరిజినలే. సింగయ్య మరణానికి కారణము జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారే అని చెప్పి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. దీంతో జగన్ను ఇరికిస్తున్నారన్న వైసీపీ నాయకుల నోళ్లకు తాళము. మొదటి నుంచి ఫస్ట్ లో ఏమన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కారు కాదు, అవినాష్, ఆ దేవినేని అవినాష్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరుడికి సంబంధించినటువంటి కారు అని చెప్పి వీళ్ళు ఫేక్ వార్తలు అయితే ప్రచారం చేయడము. అదేవిధంగా ఆ కార్యకర్తను, ఆ వైఎస్ఆర్సీ, అతను కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తే, దేవినేని అవినాష్ అనుచరుడు ఎవరైతే ఉన్నాడో ఆ రోజు లొంగిపోయాడో, అవన్నీ ఫేక్ న్యూస్ అని, ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నదే, ఆ వీడియో కూడా ఒరిజినల్ అని చెప్పి నివేదిక అయితే వచ్చింది. బాబు కల్పిత మరణ దృశ్యం అన్న రోత పత్రిక రాతలకు చెక్. ఇక్కడ రోత పత్రిక అంటే ఏంటి? సాక్షి మీడియా. సాక్షి మీడియాలో ఏమొచ్చింది, ఆ వీడియో ఎప్పుడైతే వైరల్ అయ్యిందో దానికి కౌంటర్గా సాక్షి పత్రికలో బాబు కల్పిత మరణ దృశ్యం అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ అయితే వేశారు. అది ఫేక్, ఆ వీడియో ఒరిజినల్. కాబట్టి ఆ ప్రయాణిస్తున్నటువంటి కారు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణించినదే. ఆ కారుతోనే యాక్సిడెంట్ అయితేనే మన సింగయ్య అనేటువంటి దళిత కార్యకర్త కూడా మృతి చెందాడని కూడా తెలిసింది. 1న జగన్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ. అదే రోజున కోర్టుకు ఫోరెన్సిక్ నివేదిక సమర్పణ. జగన్మోహన్ రెడ్డి గారి ఈ కేసుకు సంబంధించి హైకోర్టులో క్వాష్ పిటిషన్ అయితే వేశారు. ఆ క్వాష్ పిటిషన్ కు సంబంధించి 1వ తారీఖు వాయిదా పడింది. అదే రోజున ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా కోర్టుకు సమర్పించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జగన్ కారుకు ఇప్పటికే ఫిట్నెస్ పరీక్షలు కూడా పూర్తి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారులో ఏవైనా లోపాలు ఉన్నాయా అనేటువంటి కోణంలో కూడా ఫిట్నెస్ టెస్ట్ కూడా చేశారు. ఫిట్నెస్ టెస్ట్లో కూడా ఆ కారులో ఎటువంటి లోపాలు లేవని, వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్లనే ఆ యాక్సిడెంట్ జరిగిందని కూడా నివేదికలో పేర్కొన్నారు. పల్నాడు పర్యటనలో సింగయ్యను తొక్కి చంపింది క్యాన్వాయ్లోని జగన్ వాహనమేనని తేలిపోయింది. సింగయ్యను ఢీకొట్టిన సందర్భంలో సెల్ ఫోన్లో తీసిన వీడియో వైరల్గా మారింది. అయితే ఈ వీడియోను మార్ఫింగ్ చేశారంటూ నోరు పారేసుకున్న వైసీపీ నేతల నోర్లకు ఫోరెన్సిక్ నివేదిక తాళం వేసింది. సో ఇది ఫేక్ వీడియో అని చెప్పినటువంటి రోజా, ముఖ్యంగా రోజా అయితే, రోజా నోరు తెరిస్తే అబద్ధాలే. గెలిచిందేమో ఈవీఎంల వల్ల గెలిచింది అంటారు. అదే ఈవీఎంలతో ఆమె నగిరిలో 2019లో ఎమ్మెల్యేగా గెలిచింది. అదే ఈవీఎంలతో 2024లో ఓడిపోతే ఈవీఎంల మీద తోసేస్తుంది. అంటే ఈవీఎంల వల్లనే 2019లో గెలిచావా అని అడిగితే ఇక సమాధానం ఉండదు. రోజా లాంటి వాళ్లకు ఈ ఫోరెన్సిక్ నివేదిక నోటికి తాళం వేసిందనే చెప్పవచ్చు. ఇక చూడండి, ఆధారాలతో సిద్ధమైన పోలీసు శాఖ ఈ కేసులో తొలి నుంచి పగడ్బందీగా విచారణ జరుపుతుంది.
కారు ఢీకొట్టిన వీడియోను పోలీసులు డ్రోన్ కెమెరా ద్వారా తీసినటువంటి వీడియో ఫుటేజ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. సో ఈ ల్యాబ్లో రిపోర్ట్ ఏమొచ్చిందంటే అది ప్రయాణిస్తున్నటువంటి కారు జగన్మోహన్ రెడ్డి గారిదే. జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి కారే సింగయ్య మరణానికి కారణమని కూడా నివేదిక వచ్చింది. ఇందులో కొసమెరుపు ఏమిటంటే కొంతమంది పోలీసులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి కారుకు సంబంధించి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ కేసులో ఇరికించకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఆ కారుని ఈ కేసు నుంచి తప్పించుకోవాలనేటువంటి ఉద్దేశంతో దేవినేని అవినాష్ అనుచరుడిని ఈ కేసులో ఇరికించి జగన్మోహన్ రెడ్డిని తప్పించాలని ప్రయత్నించినటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా విచారణ మొదలైంది. సింగయ్య మృతికి జగన్ కాన్వాయ్లోని ప్రైవేటు వాహనం కారణం అనేలా కేసును తప్పుదారి పట్టించి క్లోజ్ చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించిన కొందరు పోలీసులపై విచారణ ముమ్మరమైంది. ఈ పోలీసు శాఖలోనే కాదు ప్రతి శాఖలోనూ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అభిమానులు ఉన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మనుషులు ఉండనే ఉన్నారు. వాళ్ళు 24 గంటలు వాళ్ళ పని ఏంటంటే జీతాలు తీసుకుంటూ ఉద్యోగాలు చేయమంటే ప్రజాసేవ చేయమంటే దాన్ని పక్కన పెట్టి స్వామి భక్తిని చూపిస్తున్నారు. ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకొకసారి అధికారంలోకి తీసుకురావాలని కొంతమంది అధికారులు అయితే తాపత్రయపడుతున్నట్లు తెలుస్తోంది. వాళ్ళనైతే గుర్తించే విధంగా విచారణ కూడా మొదలు పెట్టారు. ఆ రోజు యాక్సిడెంట్ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కారును కాకుండా ఆ యాక్సిడెంట్ కి కారణం అవినాష్ కు చెందినటువంటి ఒక అనుచరుడు కారు అని చెప్పిన పోలీస్ ఆఫీసర్లు ఎవరు, అదేవిధంగా దేవినేని అవినాష్ అనుచరుడిని లొంగిపోయేలాగా చేసిన ఆ పోలీస్ ఆఫీసర్లు ఎవరనే దాని మీద కూడా విచారణ జరుగుతోంది. సో ఈ విచారణలో ఆ దొంగలు కూడా బయటపడేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో అది 1వ తారీఖు వాయిదా పడింది. ఆ రోజు విచారణకే ఈ ఫోరెన్సిక్ ఈ నివేదిక ఏదైతే ఉందో అది కూడా సబ్మిట్ చేయనున్నారు. సో చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కేసులో శిక్ష పడుతుందా లేదా అనే విషయాన్ని మనకు తెలియాలంటే కొన్ని రోజులు అదే 1వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సింగయ్య కేసులో శిక్ష పడుతుంది అని మీరు భావిస్తున్నారా? మీరు నిజంగా భావిస్తూ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.